Hello everyone, welcome to మన college and today's topic is octal to hexadecimal. Previous class లో మనం hexadecimal to octal, దీన్ని octal to hexadecimal. ఇది రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. జస్ట్ ఏం చేస్తామంటే మనం ఏం చేయాలంటే ఆక్టల్ నెంబర్ని తీసుకొని హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలి. ఏదైనా ఆక్టల్ నెంబర్ తీసుకొని హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలి. ప్రీవియస్లో హెక్సాడెసిమల్ టు ఆక్టల్ అంటే దాన్ని తీసుకెళ్ళి బైనరీలో కన్వర్ట్ చేస్తాం, బైనరీని ఆక్టల్, దాన్ని రివర్స్లో చేయండి సరిపోతుంది, సింపుల్. నేను అందుకే అదే 372 తీసుకున్నాను. మనం ప్రీవియస్ క్లాస్లో 372 FA16ని హెక్సాడెసిమల్ నెంబర్ని ఆక్టల్లో కన్వర్ట్ చేస్తే వచ్చింది 370. ఈ 372ని మళ్ళీ హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఏం రావాలి? FA16 రావాలి, FA రావాలి. వస్తుందో లేదో చూద్దాం. లెట్ us try. సో ఫస్ట్ వన్, 372. 372 ఇది హెక్సా ఆక్టల్ నంబర్. ఫస్ట్ దీన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి, తర్వాత ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి, రైట్? సో ఫస్ట్ 372 యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. దీన్ని ఈక్వలెంట్ బైనరీలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? కోడింగ్ రాసేయాలి. 3కి ఈక్వలెంట్ కోడింగ్ వాల్యూ ఎంత? 011. 7 ఈక్వలెంట్ కోడింగ్ ఎంత? 111. టేబులర్ ఫామ్ నుంచి డైరెక్ట్ ఎలా రాస్తున్నా అంటే ఒకసారి టేబులర్ ఫామ్ చూసుకోండి. 010. ఓకే, సో దీన్ని హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ కోడ్ ఎంటైర్ కోడ్ని ఒక దగ్గర రాసేసుకోండి. 0111010. హెక్సాడెసిమల్లో ఆక్టల్లో 33, హెక్సాడెసిమల్లో 4 డివైడ్ చేయాలి. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఈ 4 డివైడ్ చేయండి. నెక్స్ట్ ఈ 4 1 2 3 1 2 3 ఈ 4 డివైడ్ చేయండి. ఓకే, ఇంకోటి 0 మిగిలిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? 4 సో దీనికి 3 వాల్యూస్ తక్కువ అయిపోయాయి కదా, 3 zeros పెట్టేసుకోండి. 3 zeros పెట్టేసుకొని కోడ్ రాస్తారు. ఏమవుతుంది? 0కి ఈక్వలెంట్ నెంబర్ ఎంత? 0. 4 onesకి ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ F. 1010 అంటే హెక్సాడెసిమల్లో A. ఆన్సర్ ఏమొచ్చింది? 0 FA. లెఫ్ట్ సైడ్ 0 ఉంటే ఉన్నా లేకున్నా ఒకటే, మీరు పెట్టవచ్చు పెట్టకపోవచ్చు. ఓకేనా? సో therefore 372 ఆక్టల్, ఇట్స్ ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ ఎంత? 0 FA కానీ FA బోత్ ఆర్ సేమ్. FA 16, 0 నేను లెఫ్ట్ సైడ్లో లేదు. సో ఒరిజినల్ ఆన్సర్ మనం ఇక్కడ కన్వర్ట్ చేస్తే సేమ్ వచ్చిందా? FA 16 కదా, లెఫ్ట్ సైడ్ 0 ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. సో ఇయర్ ఆల్సో సేమ్ ప్రొసీజర్, FA 16. ఇది వన్ ఆఫ్ ది ప్రొసీజర్. నెక్స్ట్ ప్రొసీజర్ నెంబర్ 2. సెకండ్ ప్రొసీజర్ ఏంటి? స్టెప్ 2 ఏం చేయాలి? క్వశ్చన్ 372 ఆక్టల్ ఇచ్చిండు, దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ డెసిమల్లో కన్వర్ట్ చేయాలి, తర్వాత వచ్చిన డెసిమల్ని హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలి. ఇది సెకండ్ ప్రాసెస్. సో ఫస్ట్ వన్ 372 అప్లై ద పవర్స్ ఆఫ్ ఆర్డర్స్. దీనికి పవర్ 0, దీని పవర్ 1, ద పవర్ వాల్యూ 2. ఇప్పుడు ఏం చేస్తారు? మల్టిప్లై విత్ ఒరిజినల్ బేస్ వాల్యూ. 3 ఇంటూ ఆక్టల్ టు డెసిమల్ కదా, 8 square ప్లస్ 7 ఇంటూ 8 power 1 ప్లస్ 2 ఇంటూ 8 power 0. 3 ఇంటూ 8 square అంటే 3 ఇంటూ 64 ప్లస్ 7 8 56 ప్లస్ 2 ఇంటూ 8 power 2. ఎంత వస్తుంది ఆన్సర్? క్యాల్సిలో అంటే వచ్చేయండి. ఫస్ట్ వన్ 64 ఇంటూ 3 ప్లస్ 56 ప్లస్ 250 వస్తుంది. 250, రైట్? ఆన్సర్ ఈస్ 250 ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్. ఓకేనా? 250 డెసిమల్. 372 ఆక్టల్ తీసుకుంటే 250 అనేది
డెసిమల్లో వస్తుంది, ప్రీవియస్ వచ్చినట్టే వస్తుంది. ఈ 250ని ఏం చేయాలి, హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలి. ఈ వచ్చిన ఆన్సర్ని హెక్సాడెసిమల్లో అంటే ఏం చేయాలి, డివైడ్ విత్ 16. 250ని 16తో డివైడ్ చేయాలి. ఓకే, 16 హౌ మెనీ టైమ్స్ పోతుంది, డివైడ్ చేసుకోండి. సో డివిజన్ చేయండి, ఎలా వస్తుంది, 16 హౌ మెనీ టైమ్స్, 16 1 గా 16 ఎంత, 25లో 16 1 గా 16, 4 ఉంది, 4 ప్లస్ 5 9, 9 ఇక్కడికి వస్తుంది. 16 5 గా 80, 16 5 గా 80 కాబట్టి ఎంత వస్తుంది, రిమైండర్ 10 మిగిలిపోతుంది. సో దిస్ 10 ఈస్ కాల్డ్ యాజ్ R1 is the రిమైండర్. సో 15 16తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వదు. సో దీని ఫైనల్ రిమైండర్ R2 అనుకుందాం. సో ప్రొసీజర్ ఏంటి, రీడ్ ఫ్రమ్ డౌన్ టు అప్, దట్ ఈస్ R2 ఇంటూ R1. ఆన్సర్ ఎంత, R2 ఇంటూ R1 15. 15 ఈక్వలెంట్ వాల్యూ ఎంత, F హెక్సాడెసిమల్లో. 10 ఈక్వలెంట్ వాల్యూ ఎంత, 7 A. ఓకేనా, సిన్స్ A అంటే 10, F అంటే 15 హెక్సాడెసిమల్, ఈ వాల్యూస్. దేర్ ఫోర్ ఫైనల్ ఆన్సర్ ఏంటి, 372 ఆక్టల్. ఇట్స్ ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ వాల్యూ ఎంత వచ్చింది, FA 16. దట్స్ ఇట్, సేమ్ వాల్యూ. రివర్స్ ఆర్డర్లో మనం చేస్తున్నాం, ఈ ప్రొసీజర్లో చేసిన FA 16 వస్తుంది. ఓకేనా, ప్రీవియస్ దానిలో ఆక్టల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్. ఇదే వాల్యూ మనం క్యాల్సిలో చేద్దాం. మోడ్ సెటప్ పెట్టేసుకోండి, ఈక్వేషన్ 4 పెట్టేసుకోండి. మనం ఏం చేస్తున్నాం, ఆక్టల్ నెంబర్ కావాలి కదా, OCT పైన ప్రెస్ చేయండి, ఆక్టల్ పైన ప్రెస్ చేయండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 372 లోడ్ చేసేసుకోండి. హెక్సాడెసిమల్ కావాలి, ఎక్స్ ఎక్కడ ఉంది, ఎక్స్ పవర్ సంథింగ్, FA వచ్చి ఆన్సర్ ఈస్ FA. క్యాల్సీలో కూడా చేసుకోవచ్చు వెరిఫికేషన్ కోసం. ఓకే, సో దిస్ వన్ ఈస్ ఆక్టల్ టు హెక్సాడెసిమల్, 2-step వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.